మనం ఎవరినైనా ప్రేమిస్తే వాళ్ళకు సంబంధించిన వ్యక్తులను, విషయాలను మనం చాలా ప్రేమిస్తాం. నీ భార్యను ప్రేమిస్తావు, నీ భార్య వాచియో ఆభరణమో ఒక చోట ఉందనుకో, దాన్ని నువ్వేం చేస్తావు? చాలా గౌరవంగా, అపురూపంగా చూస్తావు. అవునా కదా? నువ్వు యేసయ్యను ప్రేమించి యేసయ్యకు సంబంధించిన వాటిని పట్టించుకోవట్లేదంటే అది నిజమైన ప్రేమ కాదు. యేసయ్యను ప్రేమించేవాడు న్యాయాన్ని ప్రేమిస్తాడు, సత్యాన్ని ప్రేమిస్తాడు, కనికరమును ప్రేమిస్తాడు, ఆయన సన్నిధిని ప్రేమిస్తాడు, పరిశుద్ధతను ప్రేమిస్తాడు. ఎందుకంటే యేసయ్యకి పరిశుద్ధత అంటే చాలా ఇష్టం. నేను పరిశుద్ధంగా ఉంటే ఆయన సంతోషిస్తాడు. నేను పరిశుద్ధుడైన ప్రకారం మీరును సమస్త ప్రవర్తనలో. యేసయ్యకి నేను మాట్లాడడం అంటే ఇష్టం కాబట్టి ప్రార్థనను ప్రేమిస్తాను. నేను నా ప్రియురాలా నీ స్వరము వినబడనిమ్ము, నీ ముఖము అని యేసయ్య అన్నాడు. ఆయనకి నేను మాట్లాడితే చాలా ఇష్టం. కానీ యేసయ్య అంటే నాకు ఇష్టమే కానీ ప్రార్థన చేయనండి అంటే అదేం ప్రేమ అది? యేసయ్య అంటే ఇష్టమే కానీ ఆయన నాకు పంపిన లవ్ లెటర్ మాత్రం చదవనండి అంటే ఏంటది? యేసయ్య అంటే ఇష్టమే కానీ ఆయన ఆరాధించే స్థలం అంటే నాకు ఇష్టం లేదంటే అదేం ఇష్టం అది? పేతురు, వీరికంటే ఎక్కువగా నీవు నన్ను అందరికంటే ఎక్కువగా, అందరికంటే మిన్నగా, అన్నిటికంటే మిన్నగా యేసయ్య అంటే నీకు ప్రేమ ఉందా? అంత్య దినాల్లో నిన్ను కాపాడేది ఇది ఒక్కటి మాత్రమే. నీ జ్ఞానం కాదు, తెలివితేటలు కాదు, నాకు బోల్డంత వాక్య ప్రత్యక్షతలు తెలిసేది కాదు. నీ హృదయములో యేసు పట్ల ఉన్న ప్రేమ మాత్రమే నిన్ను ప్రొటెక్ట్ చేస్తుంది. డూ యూ హ్యావ్ లవ్, సెంటిమెంటలీ లవ్ టువర్డ్స్ యువర్ లార్డ్? యేసును నువ్వు ప్రేమిస్తే యేసుకు సంబంధించిన వ్యక్తులను, విషయాలను నువ్వు ఎలా ద్వేషిస్తావండి? ఇట్ ఈస్ ఇంపాసిబుల్. ఇప్పుడు నన్ను మీరు ప్రేమించారనుకోండి, నన్ను ఒక వ్యక్తిని మీ దగ్గరికి పంపించాను అనుకోండి, అతని పట్ల గౌరవంగా నడుచుకోరు. మా అన్నయ్య పంపించాడు ఇక్కడికి ఒక వ్యక్తిని, మా అన్నయ్య పంపించాడు ఇతన్ని అని చెప్పి అతన్ని చాలా గౌరవంగా, రెస్పెక్ట్గా చూస్తాం. దేవుని యొద్ద నుండి పంపబడిన ఒక మనుష్యుడు ఉండెను, అతని పేరు యోహాన్. దేవుని ప్రేమించారు, ఈయనేమో జైల్లో వేశారు. దేవుని యొద్ద నుండి పంపబడిన వారిని ద్వేషించారు, పైపెచ్చి దేవుని ప్రేమిస్తున్నామని చెప్పుకుంటున్నారు. దేవుని ప్రేమిస్తున్నామని చెప్పుకుంటూ మనం ఆయనకు సంబంధించిన విషయాలను, వ్యక్తులను, వస్తువులను, పరిస్థితులను పట్టించుకోవట్లేదంటే నీ ప్రేమ వాస్తవము కాదు. కాబట్టి మనం నిజంగా ప్రేమిస్తున్నామా లేదా పరీక్షించుకో. దేవుని ప్రేమిస్తే వాక్యాన్ని ప్రేమిస్తావు, దేవుని ప్రేమిస్తే ప్రార్థనను ప్రేమిస్తావు, దేవుని ప్రేమిస్తే పరిశుద్ధులు ఎక్కడ కూడుకుంటారో నేను వెళ్ళాలన్న ఆశ నీకుంటుంది, ఆయన పనిని ప్రేమిస్తావు. కాబట్టి నేను పరీక్షించుకుంటాను, మనం పరీక్షించుకుందాం.